మా అన్నకు నా రామచంద్రతో అన్న మాటలేంది నువ్వు చేసే ఈ విధం పెట్టింది. లక్ష్మణ కోపగించము చూడము మాకు అదనను ఓదార్చి అందరూ దుఃఖం మార్చాలి, కొంచెం లేట్ అయినది. పడి చెట్లలో చేరి మిడికెడు వానికి నెత్తు మేడలు చక్క నిండు దొరికే కొడికెరాల మీద పొరుడెడు వానికి మంచి చేండలు కవ్వులించగలిగే పళ్ళు కాయలు నిత్య భక్షించువానికి పంచభక్షాన్నంబు బహువ దొరికే దారు చీరలు గట్టి నడిచెడు వానికి పట్టు పుట్టంబులు గట్టనాయే వనము కరువాయ ఊళ్ళెల్ల వసులు దొరికే దొరతనము వచ్చి కష్టాలు మరుపులాయే ఇనుము మాధోలి నీకేలా ఇనుసు పుత్ర. సుగ్రీవా లక్ష్మణ ఇప్పుడే మన శ్రీరాముల దగ్గరికి పోయి వేడుకుందాం పదం. లక్ష్మణ వినుము. ఏమూసేయదు లక్ష్మణ ఎలా భార్య
చిన్నవాడు అందరూ చింతాకాంతులై ఉండెను. వాళ్ళను ఓదార్చి వరకు ఇంత టైం అయినది. పోదాం పదము. జయ జయ రామ జానకి రామ 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 రామ అయోధ్య రామ పావన రామ పట్టాభి రామ రావణ రామ పట్టాభి రామ 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 రఘుకుల సోమ రామ రామ రఘుకుల సోమ. అదే రామచంద్ర మీ క్రియ సహస్రవదనములు సుగ్రీవుని అంజలికి తీసుకువచ్చినాను. సుగ్రీవా, ఆ సీత జాడలకు పోయేవారు ఎవరో తెలుసు. ఇప్పుడు ఆ యొక్క జాంబవంతుడను దేవినరా ముక్తికి ముందు ఉట్టి వేదము పురహర భక్తులను వినరా మల్లికేశ్వరుడ బహుబలుండ నల్లనయ్య భక్తులను రా నవరతవంబులు తిరిగెదరా పాలు మెచ్చిరే వస్మతిలో పరమాసుకెచ్చిన కనుందరా ఇలకు తెలిసిన కొండ పాకలో నడిలాసిన బంధుండనురా కొముర వెళ్ళి కనరకు పలికం చూపెదరా పరమున పుట్టిన జాంబవంతుడను రేవినరా జాంబవంతుడను రేవినరా అయ్యా స్వామి, అయ్యా నా యొక్క నామం తెలుపవంటివా? నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి. హుగ్ని కంటే ముందు పుట్టిన వాడను. హుగ్ని కంటే ముందు నా పేరు జాంబవంతుడు అని అందరు. పృథివి కంటే 6 నెలలు మొట్టమొదటిగా పుట్టిన వాడవు. నా పేరు జాంబవంతుడు. నీ యొక్క నామము జాంబవంతుడు. అయ్యా, ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు? ఇటే వచ్చి ఓహో, ఇప్పుడు ఆంజనేయుడు సీతాదేవి జానులకు పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి ధైర్యం చెప్పుకుంటూ కపి సైన్యముతో ఉన్నావు. వీరి కపి సైన్యానికి బుద్ధులు చెప్పేవాడవు జాంబవంతుడవు. నువ్వు దేవతలకు తాతవే, ఇప్పుడున్న వానరులకు తాతవే. అయ్యా, ఇప్పుడు పోతాండవా? అయ్యా, సుగ్రీవ ఆంజనేయ జరువు ఒక మీ సైన్యం ఒక దిక్కుండు అంగదుడ్డ సుగ్రీవా, రాఘవరామచంద్ర, జానకి జాడ తెచ్చేవారెవరో తెలుపుము. ఆహా, రాఘవరామచంద్ర, ఆ తాతయ్యకు జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంత నీకు పోయేదవా? ఆహా, రాఘవరామచంద్ర, తాతయ్యకు జాంబవంతుడు ఉన్నాడు. అతను పంపించడము. జాంబవంత నువ్వు పోయేదవా సీత జాడలకి? నేను రాఘవరాముడు. నేను పోజాలను. రాఘవ రామచంద్ర, నేను పోజాలను. సుగ్రీవా, ఎవరు పోజారులో? ఆ రాఘవరామచంద్ర, ఆంజనేయుడు తప్ప ఎవరు పోజాలు? ఆంజనేయ ఇప్పుడే అంజనయ్య, నువ్వు ముందు అంజనయ్య. వాలి నందన వినుదు వసుదాలే నీనాడు వాలి నందన
రామచంద్ర అంజనేయుడు తప్ప లెక్కకి ఎవరు పోతారు అర్థం. అంజనేయ సీత జాడలకు నువ్వు పోయేదవా? తప్పక ఉండు పోయిరా. అంజనేయ 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 గణములై ఉన్నట్టి రాక్షస గణములెల్లా అతి నిన్ను దృంచవచ్చిరే అతముగాని పరమనైనట్టి జీవన పలికినోట విత్తి బొమ్మి హనుమంత ఇరవుగాను. అంజనేయ క్షేమంగా వెళ్ళి సీత జాడలు తెలుసుకొని రమ్ము. శ్రీరామనామాట విచదముగాను కలికి చెవులకు ఆనందకరముగాను చెప్పదాను ఆకలని చేలతోను జీవనలను కన్నుమయ్య క్షేమముగా వెళ్ళి సీత జాడలు తెలుసుకొని రమ్ము. భగవాన్ని వదిలిదాము సీతాలో వెతకావమ్మి హనుమంతా
అంజనేయ ఆ సీత జాడలు తెలుసుకొని ఈ ఉంగరము ఆనవాలుగా ఇచ్చి ఆమె దగ్గర నుంచి ఏమైనా తీసుకొని రా. పొమ్మి హనుమంతా సీత జాడలే నీకు హనుమంతా ఈ ఉంగరము తీసుకొని పోయి ఆ సీత దగ్గర నుంచి ఏమైనా ఆనవాలుగా తీసుకొని రా. రామచంద్ర, నేను ఆ తల్లి జాడలు కనుగొని వచ్చినాను. నన్ను దీవించి పంపు. అంజనేయ క్షేమంగా వెళ్ళి నువ్వు ఆ సీత జాడలు తెలుసుకొని రా. ఆ లక్షణాలు మేమని చెప్తావా? ఇంతే చాలు రాఘవా మీ కరుణ బల.
రామచంద్ర అంజనేయ నీ ఆశీర్వాదంతో పోయేవాడు ఇక చాలు ఇక పోయేవాడు. జానకి నీకు లక్ష్మణుండత 10,000 సాష్టాంగ దండములు సలిపితనుము నీవని కనయుండనేనని దయబూలి మరువద్దన్నడనుము కలిగి నీ దివ్య మంగళ విగ్రహము రెస్మ కన్నులిడిన ఎప్పుడు చూతుననుము పెరుమాకు మము సీతను రాముని పెరుమాకు మము సీతను రాముని స్మరణాయే మారకు మనము రాముని స్మరణాయే మారకు మనము ఎన్ని కష్టంలో వచ్చినా కానీ ఆ శ్రీరామచంద్ర నామం పఠించుండే ఉండవను. ఈ విధంగా నీ యొక్క మది లక్షణుడు తెలిపినని తెలుపు. సరే ఆంజనేయ. శ్రీరామచంద్ర
రాఘవ నీ వన విధముగానే నేను పోయి వచ్చాను, నాకు సెలవు నచ్చాను. అంజనేయ నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండుగాక. ఇక పోయిడం అంగద, జామవంత, సుగ్రీవ, అతి కపిలార, నేను సముద్రం దాటి పోవుచున్నవాడు. నేను వచ్చేంత వరకు మీరు ఇచ్చట్నే ఉండండి. అంజనేయ క్షేమంగా వెళ్ళిరాము. ఆ విధంగానే పోయి వచ్చేదండి మామగారు. రామ శ్రీరామ రామ రణ రంగ భీమయో రామ నిన్ను ఆత్మలో నమ్మి వేగని అత్తి దాటుతుంటి శ్రీరామ కనుమ నీరు తంటి ప్రేమ. చక్కగానే సముద్రము నిక్కముగా దాటదను. చక్కగానే సముద్రము నిక్కముగా దాటదను.
వాంఛను నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తాన్ని విన్నవించుము తల్లి. ఓ సేవక, నా యొక్క నామము అడుగుతుంటివా? అమ్మా, నీవు దానవ రూపం కాదు, మానవ రూపం కాదు. నువ్వు అటు కాకుంటున్నావు. ఈ సర్పములకు తల్లిని సుర్సా అనే నా నామంబు. ఓహో, అంజనేయుని పరీక్షించడానికి నేను ఇటు అడ్డు అత్తింటి. ఈ జలాచరములకు తల్లివి. యురకములు అంటే జలాచరములకు తల్లివి. నీవు అంజనేయుని పరీక్షించడానికి పోతున్నావా? అవుతున్నా. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి, ఏం పేరు? సురుసా. ఆహా, సురా 30 కోట్ల దేవాన దేవతలు ఈ యొక్క ఆంజనేయుడు రామ కార్యార్థమై లంకకు పోవుచున్నాడు. బలముసే, తెలివిసే, యుక్తిసే తిరిగి వచ్చునా, లేక రావణుని చేత హతమగునా, అతని బలము పరీక్ష చేయమని సురా 30 కోట్ల దేవాన దేవతల బలమంతా ఒక్కటిగా చేసి నిన్ను తోలినారు. అమ్మ, ఇప్పుడు ఆంజనేయుని పరీక్ష చేస్తానని పోతున్నావా? అవ్వ గట్ల లేవట్టి చూడు, కొంచెం ఇట్లా కింది చెప్తాండి, ఎత్తుగాళ్ళకు దగ్గరికి నువ్వు ఏం చేస్తావు తల్లి? ఇట్లా పట్టు బాబా, గట్ల పట్టు. గుట్టగా నువ్వు పోతే ఇప్పుడు తలకాయ కింది గంటలు మంచి తలకాయ కింద చూసినాం కట్టయ్యా. కొంచెం లేపు గంట, ఎంత లేపితే గంట మంచిగా ఆగవాయి. అమ్మ, నీ పేరేం పేరంటివి? సురసా. సరే తల్లి, ఇప్పుడు ఫోటో దిగే. అప్పుడు ఒకరా నిలవడము. ఓరి ఎవ్వడము రాధారంబు కాడికచ్చే, ఎవ్వడవురని విటు నిలువు, ఎటువోయనవురని విటు నిలువు, ఎవ్వడవురని విటు నిలువు, ఎటువోయనవురని విటు నిలువు, ఎవ్వడవురని గురుతోడన్ పోవగింతు చూడర నిన్ను, ఎవ్వడవురని గురుతోడన్ పోవగింతు చూడర
చేస్తున్నావు? ఇక్కడ నిలబడము, నేను ఇప్పుడే మింగేలా చూడుము. శ్రీరాముల శ్రీరాముల పంటును నేను సీతమ్మను వెతకబోయదను. తల్లి, నేను శ్రీరాముల బండును సీతాజాడకై లంకకు పోయిస్తున్నవాడు. ఒకటికి శ్రీరాముడైతే నాకేమి, ఆ సీతకాంత వెడులుంటేమి. వందనమని వేదనమ్మ సీతాకొరకాయ రాముల వారు చింతాకాంతలు అయి ఉన్నారు కదా, అతని చింతలు తీసిన తర్వాత నీ ఆకలి తీర్చదా. చాలు చాలు శ్రీరంగనీతులు సాగబోవు నీతి చేతులు. చాలు చాలు శ్రీరంగనీతులు సాగబోవు నీతి చేతులు. మెల్లిగా నిన్ను మింగెదరా తోలు పాలు తాగను. మెల్లిగా నిన్ను మింగెదరా తోలు పాలు తాగను. ఎలీలా నన్నేగదనిప్పుడు, ఎలీలా నన్నేగదనిప్పుడు, ఎలీలా నన్నేగదనిప్పుడు. చాలు చాలు శ్రీరంగనీతులు సారబోవు నీకు చేతులు. సారబోవు నీకు చేతులు. ఒరే గొల్లకోటి, ఒరే బాలరా, నీ నీతి మాటలు చెప్పినంతలో నేను విడిచిపెట్టేద్దానని కాను. నీ ఊరి శ్రీరాముడు వాచలకు. సారుని గంగకు ఊరి శ్రీరాముడు వాచలకు.
దీనికి ఇట్లా కాదు, నా బలపరక్త సుపేద చూడు. జనములునే పరగనే వెరుగుతి పైకి నంగర అన్నదమ్ముల సవాల్ 90 వచనములు నేబెరుగుతి అపరాధన జుండి చూడు 100. ఆహా రాఘవ రామచంద్ర రేమాడరా ఇప్పుడు నువ్వు ఎంత పెరిగా నాతో గెలవచాలి. 100 వేదనలు పెరిగింటిని. ఆహా దీనికి ఇట్లా కాదు, సూక్ష్మ రూపమున దీని చెవుల నుంచి వెళ్ళేది కాక. అదిగో అంజనేయ, నీకు నాకు ఎలాంటి కోపం లేదు. ఆ దేవతలే నన్ను తోలిస్తే నేను వచ్చి ఉంటే నీకు అటు ఈ లంకాపురం నువ్వు గెలిచి అస్తమో లేవని నన్ను రోజుని సురులు వంపుతే వచ్చినాను కపి మర నీకు పగరాలను గాను. సురులు వంపుతే వచ్చినాను కపి మర నీకు పగరాలను గాను. సురులు వంపుతే వచ్చినాను కపి మర నీకు పగరాలను గాను. సురులు వంపుతే వచ్చినాను కపి మర
నాకు ఎలాంటి కోపంపు లేదు. నువ్వు సేవంగా పోయి లావంగారము లంకా లోపల సీతాదేవి నీకు కనిపించగాక. నాకు ఆశీర్వదించుకు నేను వెళ్ళిపోయా. అదుగో సురా 30 కోట్ల దేవాన దేవతలు వాళ్ళ పరము ఒకటి తయారు చేసి ఎప్పుడు ఆంజనేయుని గడ్డము తోలారు పోవుచున్నాడు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నుంచో దగ్గర కొండూరి మంది రాక్షసులు కావలి ఎందురెల్ల చోటులను ఈ విధివోవు వారు నన్నెంతయు గాంచిన వారి సీత నిందు గనవచ్చి దీనికి ఎటు దోషదో హరి